హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్తో పాటు అవుటింగ్కి వెళ్ళాము. ఎలా ఉందో చూసేయండి. ఇది వచ్చేసి డే 1లో మేము మల్కం చెరువుకి వెళ్ళాము. అదే రోజు మార్నింగ్ ఫస్ట్ టైం నేను మల్కం చెరువుకి వెళ్ళానండి. ఆల్రెడీ మొత్తం చూసేసాను, మొత్తం షూట్ చేసేసాను. ఈవినింగ్ మళ్ళీ అదే చెరువుకి వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళ కోసమని. ఫ్రెండ్స్తో కదా, ఇంకా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ వచ్చేసి మనకు కొన్ని బోర్డులు పెట్టారనమాట. అంటే అక్కడ ఫిషింగ్ చేయకూడదు అని, ఇంకా కిడ్స్ని జాగ్రత్తగా చూసుకోండి అని. ఈ మల్కం చెరువుకు సంబంధించి షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడకుంటే కనుక వెళ్ళి చూసేయండి. ఇక్కడ హైదరాబాద్ రాక్ అని ఉంది కదా, ఇక్కడ కొంచెం స్పెండ్ చేసామన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఏఎంబి మాల్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ లేకుండే మాకు, కానీ ఇంకా ఫ్రెండ్స్తో కదా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాము అని వెళ్ళాము. వీకెండ్ కాబట్టి ఎంత రష్ ఉందంటే మల్కం చెరువు కానీ ఏఎంబి మాల్ కానీ మీరే చూసేయండి, చాలా చాలా రష్ ఉంది. నేను ఏఎంబి మాల్ ఫస్ట్ టైం చూడటం అనేది. అయితే అక్కడ పార్కింగ్కి మనకు నార్మల్గా రోడ్డు మీద అలా ఉండవు, కింద ఉంటాయి అన్నమాట. అంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, పైన ఎలా ఉంటాయి మనకి, అక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి. మేము 3 floors తర్వాత కింద పార్క్ చేసాము. అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతాం మనం, మన బైక్ ఎక్కడ పెట్టాము, మన కార్ ఎక్కడ పెట్టామని. అందుకు ఒక చిన్న ఫోటో తీసుకొని మేము పైకి వచ్చేసామని. అక్కడ మేము మూవీకి వెళ్ళాలి అనుకున్నాము. టికెట్స్ ఉన్నాయా లేవా, మాకు కావాల్సిన మూవీ అక్కడ రన్ అవుతుందా లేదా చూడటానికి అని మురళి ఇంకా రఫెన్న వెళ్ళారు. ఇక రఫెన్న వైఫ్, ఇక నేను ఆడ విండో షాపింగ్ చేస్తున్నాము. ఏం తీసుకోవట్లేదు, జస్ట్ చూస్తున్నాం ప్రైజెస్ ఎలా ఉన్నాయి, వర్తేనా కాదా అని. కోర్స్ ఏఎంబి మాల్లో చాలా కాస్ట్ ఉన్నాయండి. బ్యాంగిల్స్ కూడా ఎంత కాస్ట్ ఉన్నాయంటే వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే. కీ చైన్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, ఫ్రేమ్స్ కానీ చాలా కాస్ట్ ఉన్నాయి ఇక్కడ. సో వీకెండ్ కదా, చాలా రష్ ఉండే. అందరూ వీకెండ్లోనే కదా ఇలా బయటికి వచ్చి కొంచెం చిల్ అవుతూ ఉంటారు. అయితే మూవీ ఉందా లేదా కనుక్కోవడానికి వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. అంటే అక్కడ థియేటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కనుక్కుంటాడు, ఎందుకంటే చాలా రష్ ఉంది అక్కడ. కొంచెం అని చెప్పలేను, చాలా చాలా రష్ ఉంది. క్లోత్స్ నాకు చాలా నచ్చాయి, కానీ ప్రైస్ అంత పెట్టాలా అని థింకింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే అంత ప్రైస్ ఏంటి అసలు ఆ క్లోత్స్కి అని. ఇక క్వాలిటీ అయితే చాలా నచ్చింది నాకు, క్వాలిటీ బాగున్నాయి. ఇక పెద్దవాళ్ళకి కానీ, కిడ్స్కి కానీ, కిడ్స్ ఫ్రాక్స్ చాలా నచ్చాయి నాకైతే. ఇలాంటివి చాలా ఉన్నాయండి. అక్కడ ఇంక వచ్చేసి ట్రయల్ రూమ్కి వెళ్ళి ఒక డ్రెస్ ట్రై చేయాలి అన్నా కూడా చాలా క్యూ ఉంది. ఇక ఆ క్యూలో నించొని ఇంక ట్రై చేసే ఓపిక లేక జస్ట్ అలా చూస్తూ వెళ్ళిపోయాము మేము. అయితే హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా నచ్చాయి నాకు, అన్నీ బాగున్నాయండి. అంటే అక్కడ క్వాలిటీ కానీ ప్రైజే నచ్చలేదు నాకు. ఇక మనకి స్లిప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అక్కడ. అంటే మనకి జాకీ షాప్లో ఎలా ఉంటాయో అలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి. చూసారా, ఇక్కడ ఎంత షాపింగ్ చేస్తున్నాం కదా, వాళ్ళు ఇంకా రాలేదు. మేము ఇంకా టైంపాస్ కావాలి కదా మాకు ఎలాగో అలా అని అక్కడికి వెళ్ళి ఎలా విండో షాపింగ్ చేస్తున్నాం. కిడ్స్కి కూడా చాలా బాగున్నాయండి. పెద్దవాళ్ళకు ఉన్నట్లే బట్టలు, అంటే క్రాప్ టాప్స్ కానీ, జీన్స్ కానీ, నైట్ వేర్ కూడా చాలా నచ్చాయి నాకు. ఇక్కడ నైట్ వేర్ దగ్గర చాలా డీసెంట్గా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఎడిట్ చేసుకుంటే నాకు ఇప్పుడు నచ్చుతున్నాయి అవి. కోర్స్ అప్పుడు కూడా నచ్చాయి, కానీ కాస్ట్ ఎక్కువైంది. ఈ వీడియోలో ఎన్నిసార్లు చెప్పుంటానో నేను, కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయని. ఇక ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత, విండో షాపింగ్ అయిపోయిన తర్వాత మురళి వాళ్ళు వచ్చేసారు. కాస్మెటిక్స్ కూడా చాలా ఉన్నాయండి. నాకు తెలియనివి ఎన్ని ఉన్నాయా అని అనిపించింది ఈ ఏఎంబి మాల్కి వచ్చిన తర్వాత. ఫేస్ మాస్క్ ఏంటి, క్రీమ్స్ ఏంటి, లిప్స్టిక్స్ ఏంటి, ఇంకా వాటి పేర్లు కూడా సరిగ్గా చెప్పడానికి రావు నాకు. అన్నీ ఉన్నాయి అనమాట. అమ్మాయిలు ఎన్ని యూస్ చేస్తారా అని నాకు ఇప్పుడే తెలుస్తుంది. కోర్స్ నేను అమ్మాయినే, కానీ ఇన్ని యూస్ చేయను నేను. అంటే తెలుసు బేసిక్గా ఈ ఫేస్ మాస్క్ వచ్చేసి, లిప్స్టిక్ ఏమైనా తెలుసు, కానీ వీటిలో కూడా అప్డేట్ ఉంటాయంట. అవి నాకు ఇప్పుడే తెలుస్తున్నాయండి. వెట్ వైప్స్ ఉంటాయి కదా, అవి కూడా నాకు ఎప్పుడు ఉంటాయని తెలిసింది. అంటే మా ఫ్రెండ్ నవీన్ అక్క అని చెప్పాయి కదా, ఆ అక్క పెళ్ళికి పర్చేస్ చేసిందనమాట ఆ వెట్ వైప్స్ని. అప్పుడు తెలుసు నాకు, ఓకే వెట్ వైప్స్ కూడా ఉంటాయా అని. చిన్న చిన్న క్యూట్ మిర్రర్స్ చాలా నచ్చాయి నాకు. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. కిడ్స్కి అయితే బాగా నచ్చుతాయి ఇలాంటి మిర్రర్స్. ప్లాస్టిక్ కంటైనర్స్, ఇలా మనకి అమ్మాయిలకు సంబంధించి చాలా ఉన్నాయి ఒక షాప్లో అయితే నేను చూసిన మట్టుకైతే. ఇక ఇవి వచ్చేసి ఖాళీ ప్లాస్టిక్ అనమాట. మనం ఏమైనా స్టోర్ చేసి పెట్టుకోవడానికి కానీ, రోజ్ వాటర్, ఇంకా మనకి రైస్ వాటర్ ఉంటాయి కదా, వాటిని స్టోర్ చేసుకోవడానికి కంటైనర్స్ చాలా నచ్చాయి నాకు. అంటే రైస్ వాటర్ స్టోర్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవడానికి.
వీడియోలో ఏదైనా మాట్లాడదాం లైవ్గా అనుకున్నాను, కానీ చాలా రష్ ఉండే, చాలా జనాలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దట్టు అక్కడ సౌండ్ ఉండే అస్సలు మాట్లాడలేకపోయాను. అక్కడ వచ్చేసి మనకు సూపర్ మార్కెట్లో ఒక మార్కెట్ ఉంటుందండి. అక్కడ వెజిటేబుల్స్ ఉన్నాయి, ఇలా స్పైసెస్ ఉన్నాయి, మనకు కావాల్సిన రైస్ రేషన్ మనకు కావాల్సినవి ఉంటాయి కదా అవి ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ మేము డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి అనుకున్నాం, కానీ ఆల్రెడీ మేము ఒక 2 వీక్స్ 1 వీక్ బ్యాక్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం. ఇవి తీసుకుంటే అవి వేస్ట్ అయిపోతాయేమో అని తీసుకోలేదు అక్కడ. కారపూసన చికెన్ ఇది ఒకటి తీసుకున్నాం. ఇది కారపూస అదే అండి మ్యాటర్. ఏదైనా తీసుకోవాలి ఎప్పుడైనా అంటే మరి తిరిగేంత వరకు దాన్ని మోసుకొని తిరగాలి కదా అని ఆయన వద్దు అంటారు. కానీ చివరికి మేము వెళ్ళే ముందు అవి తీసుకోమన్నమాట. ఎందుకంటే అటు నుంచి రాము, వేరే రూట్ నుంచి వస్తాం మేము. అలా ఎన్నో మిస్ అయిపోయినాయి మేము తీసుకోవాల్సినవి. ఆ ఒక్క ఏఎంబి మాల్లో ఎన్ని షాప్స్ ఉన్నాయండి. క్లోత్స్ అని, స్లిప్పర్స్ అని, సూపర్ మార్కెట్ అని. చాక్లెట్ ఫౌంటైన్ కూడా చూశాను అక్కడ. మూవీలో చూసిందే, డైరెక్ట్గా అయితే చూడలేదు నేను. కానీ మూవీలో చూసినప్పుడు తినాలి అనిపించింది ఆ చాక్లెట్ ఫౌంటైన్. కానీ డైరెక్ట్గా చూసిన తర్వాత తినకూడదు అనిపించింది, ఎందుకో తెలియదు నాకు మరి. ఇక ఇది వచ్చేసి అక్కడ మేము వచ్చాం కదా ఏదో తినాలి అని బన్ తీసుకున్నాము. ఇంకొచ్చేసి టీ. బన్ ఎంత తెలుసా అండి ఇక్కడ ప్రైస్? 90 రూపీస్ బన్ను. టీ వచ్చేసి 35 రూపీస్. ఇందాక చూసారు కదండి కొన్ని రైడ్స్ గేమ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిలో మేము పార్టిసిపేట్ చేయాలి అంటే ఒక కార్డ్ తీసుకొని దానికి రీఛార్జ్ చేస్తే అక్కడ ఉన్న అన్ని రైడ్స్ కానీ అన్ని గేమ్స్ కానీ మనం పార్టిసిపేట్ చేయొచ్చు. వీకెండ్ కదా, ఇలాంటి కాన్సర్ట్స్ అనేవి కామన్ అనమాట. సాంగ్ బాగా సింగ్ చేశారు కదా, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కూడా చాలా బాగా ప్లే చేశారు. ఇలాంటివన్నీ కామన్గా ఉంటాయండి. వీకెండ్లో అయితే కంపల్సరీగా మాల్స్లో కానీ బీచెస్లో కానీ ఇలాంటి సింగింగ్ కాన్సర్ట్స్ చాలానే ఉంటాయి. విండో షాపింగ్ షురూ అనమాట. అప్పుడు మేము ఇద్దరమే చేసాం కదా, నేను రఫీ అన్న వైఫ్. ఇప్పుడు 4 చేస్తున్నాం. నేను రఫీ అన్న వైఫ్ మురళి 4 కలిసి మళ్ళీ విండో షాపింగ్ చేస్తున్నాము. చాలా తక్కువ తీసుకున్నాం మేమైతే ఏం తీసుకోలే, అన్న వాళ్ళు తీసుకున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాటిల్స్ ఉన్నాయి. ఇక మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు ఉంటాయి కదా, కిచెన్కి సంబంధించిన కిచెన్ వెజల్స్ అని, అవి కూడా చాలా ఉన్నాయి. కానీ మేమేం తీసుకోలేదు. నాకు తెలిసింది ఏంటి అంటే ఏఎంబి మాల్కి వెళ్ళిన తర్వాత ఇలాంటివి కూడా ఉంటాయా, ఇవి కూడా యూస్ చేస్తారా, ఇవి దానికి యూస్ చేస్తారా, అవి దీనికి యూస్ చేస్తారా అని చాలానే తెలుసుకున్నాను నేనైతే. ఈ గేమ్స్ అన్నీ చూశాక నాకు మళ్ళీ వీటిలో పార్టిసిపేట్ చేయాలి అనిపించింది, గేమ్స్ ఆడాలి అనిపించింది. కానీ కొంచెం నెగిటివ్ ఏమనిపించింది అంటే ఫ్యామిలీతో పాటు ఆల్రెడీ అవుటింగ్కి వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేసాం మేము. ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఒక 1 వీక్ కూడా కంప్లీట్ అవ్వలేదు. నెక్స్ట్ వీకే ఫ్రెండ్స్ వచ్చేసారనమాట. అందుకే అంత ఇంట్రెస్ట్ రాలేదు. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది వెళ్ళింటే బాగుండేదని. కానీ చాలా కొత్త గేమ్స్ చూసారు ఏఎంబి మాల్లో. ఇక మా విండో షాపింగ్ అయిపోయింది, అక్కడ ఏఎంబి మాల్లో తిరగడం అయిపోయింది. ఇక మళ్ళీ వచ్చి మా బైక్ తీసుకోవాలి. ఫస్ట్ డే మేము బైక్లో వెళ్ళాము. నెక్స్ట్ డే వచ్చేసి నెక్స్ట్ వీక్ మీరే చూసేయండి. ఒక ఫోటో తీసుకున్నాం మేము, అంటే మా బైక్ ఎక్కడ ఉందా అని. దాని ప్రకారం వెళ్తున్నాము. ఇలా చుట్టూ రౌండ్ తిరిగి వెళ్ళాలండి పైకి వెళ్ళాలి అంటే. పార్కింగ్ ఇలా చూడడం నేనైతే ఫస్ట్ టైమే, నాకు తెలియదు ఇలా ఉంటాయి, పార్కింగ్ ఇలా కూడా చేయొచ్చు అని. ఎనీవేస్ ఇలాగైతే నేను బయటికైతే వచ్చేసాము.
ఇక వీకెండ్ కదా, ఎంత ట్రాఫిక్ ఉండే అంటే హైదరాబాద్లో, అమ్మ బాబోయ్, అస్సలు ఈ ట్రాఫిక్ని మేము క్లియర్ చేసుకొని వెళ్ళే సమయానికి 1 hour 2 hours అయిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి బాగా అలసిపోయినాం. అక్కడ నుంచి రఫీ అన్న వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళారు, మేము అక్కడికి వెళ్ళలేకపోయాం, చాలా అలసిపోయాం మేము. Day 2 ఎక్కడికి వెళ్ళాము నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేస్తాను. బాయ్.